వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. వార్తలకు ముందుగా హెడ్లైన్స్. ధర్మపురి శ్రీనివాస్ నాకు రాజకీయ గురువు. డి శ్రీనివాస్ ఆశయాలకు అనుగుణంగా బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుంది. నిజామాబాద్ మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడిగా సంజయ్ ప్రమాణ స్వీకారంలో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. పెన్షనర్ల సేవలు అమోఘం, వారి సమస్యలు పరిష్కరిస్తా. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో గల పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ జిల్లా 3వ సభలకు హాజరై మాట్లాడిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. భీమ్గల్ మండలంలో రహత్ నగర్లో దుర్గామాత ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేసిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. బోధన్ పట్టణంలో ఘనంగా పెద్దమ్మ గుడి విగ్రహ ప్రతిష్టాపన, పాల్గొని పూజలు చేసిన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు సుదర్శన్ రెడ్డి. నిజామాబాద్ నగరంలో డిఏ ఫర్నిచర్ షాప్ను ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. తక్కువ బడ్జెట్లో నాణ్యమైన మన్నికైన ఫర్నిచర్ మా వద్ద లభిస్తుందని నిర్వాహకుల వెల్లడి. నిజామాబాద్ కలెక్టరేట్లో ఘనంగా సత్యసాయిబాబా శత జయంతి వేడుకలు, పాల్గొని సత్యసాయిబాబా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అధికారులు. నిజామాబాద్ పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సత్యసాయి బాబా శత జయంతి వేడుకలో పాల్గొన్న అదనపు డీసీపీ బస్వారెడ్డి. సత్యసాయి మనుషులలో దేవుడిగా శాశ్వత స్థానం ఏర్పరచుకున్నారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని హిల్ వ్యూ స్టేడియంలో నిర్వహించిన శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాలకు ఆయన హాజరై మాట్లాడారు. సత్యసాయి మానవ సేవి మాధవ సేవ అని బోధించడమే కాదు, అమలు చేశారు. విద్యా, వైద్యం, తాగునీటి సమస్యలను పరిష్కరించి చూపించారు. జీవితంలో ఒక లక్ష్యాన్ని చేరడానికి అవసరమైన ధైర్యాన్ని అందించారు. 140 దేశాల్లో సత్యసాయి బాబాకు భక్తులున్నారు. వారు ప్రపంచవ్యాప్తంగా సేవలు అందిస్తున్నారు. సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో పాల్గొనడం అరుదైన అవకాశం. ఆయన ప్రేమతో మనుషులను గెలిచారు. సేవలతో దేవుడిగా అందరి హృదయాల్లో ముద్ర వేసుకున్నారు. ప్రేమ ద్వారా ఏదైనా సాధించవచ్చని సత్యసాయి బాబా నిరూపించారు. ఆయన ఆలోచనలను స్ఫూర్తిగా తీసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రభుత్వాలు కూడా చేయలేని పనులను సత్యసాయి ట్రస్ట్ నెరవేర్చింది. కేజీ నుంచి పీజీ వరకు పేదలకు ఉచితంగా విద్య అందించారు. చివరి దశలో ఉన్న లక్షల మంది పేదలకు సరైన వైద్యం అందించారు. పాలమూరు వంటి వలస జిల్లాకు తాగునీటి సదుపాయం కల్పించారు. అనంతరం జిల్లాతో పాటు తమిళనాడులోనూ తాగునీటి సమస్యను పరిష్కరించారు అని రేవంత్ రెడ్డి అన్నారు. వ్యక్తిగతంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఒక గొప్ప గౌరవం, అరుదైన అవకాశం. బాబా గారు మనుషుల్లో దేవుడిని చూశారు, ప్రేమతో మనుషులను గెలిచారు, సేవలతో దేవుడుగా ఈనాడు కొలువబడుతున్నాడు. మానవులను ప్రేమించాలి, ప్రేమనే గొప్పది, ప్రేమ ద్వారా ఏమైనా సాధించవచ్చు అని చెప్పి బాబా గారు నిరూపించారు. వారు ఉన్నా, వారు మన మధ్యలో లేకపోయినా వారి భావన, వారి ఆలోచన, వారిచ్చిన స్ఫూర్తి ఈనాడు ఈ శత జయంతి ఉత్సవాలలో నిర్వాహకుల అందరిలోనూ ధర్మపురి శ్రీనివాస్ తనకు రాజకీయ గురువు అని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అన్నారు. నిజామాబాద్ మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ఆదివారం నగరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ డిఎస్ గురించి మాట్లాడారు. డి శ్రీనివాస్ ఆశయాలకు అనుగుణంగా బీసీలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పుకొచ్చారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల ఎంపికలో బీసీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలో 17 డీసీసీ పదవులను బీసీలకు ఇచ్చినట్లు గుర్తు చేశారు. 75% బీసీ, ఎస్టీ, ఎస్టీలకే కేటాయించినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ చేపట్టిన బీసీలకు 42% రిజర్వేషన్ దేశ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. బీసీలో ఐక్యం కావాల్సిన అవసరం ఉందన్నారు. బీసీ కులాలని ఏకతాటిపైకి రావాలని మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. మున్నూరు కాపు సామాజిక వర్గ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తున్నట్లు చెప్పారు. నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు చెప్తాను,
నాకు రాజకీయంగా మొట్టమొదటి ఓనమాలు నేర్పించింది స్వర్గీయ డి శ్రీనివాస్ గారే. నేను కరాటే మాస్టర్గా ఉన్న రోజుల్లో నన్ను బలవంతంగా పిలిచి జిల్లా ఎన్ఎస్పి అధ్యక్షుడిగా కావాలి, నువ్వు చేయగలుగుతావని నేను ఒప్పుకోకుండా కూడా ఆర్డర్ తీసుకొచ్చి నా చేతిన పెట్టినటువంటి మా గురువు గారు డి శ్రీనివాస్ గారు. కార్యక్రమంలో ధర్మపురి సంజయ్ నిజామాబాద్ మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడిగా ప్రమాణం చేశారు. ఆయనతో పాటు కార్యవర్గం కూడా ప్రమాణ స్వీకారం చేసింది. ఇంకా ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, రైతు కమిషనర్ సభ్యులు గడువు గంగాధర్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్, ఈరవత్రి అనిల్ తదితరులు పాల్గొన్నారు. మా నాన్నగారి మీద ఉన్నటువంటి అభిమానానికి, నాకు ఉన్నటువంటి ప్రేమను మీరు ఇంత గొప్పగా చూపించినందుకు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆ పక్క జిల్లా నుండి ఈ జిల్లా నుంచి మారుమూల గ్రామాల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చినటువంటి ముందుగా సోదరులకు, సోదరులకు, కులాలకు, మతాలకు అతీతంగా కూడా నాకు ప్రేమ చూపించినటువంటి నా యూత్ సభ్యులకు అందరికీ కూడా నేను పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రభుత్వం కోసం సంక్షేమ పథకాలను అమలు చేయడంలో కీలక పాత్ర పోషించి 30 నుండి 40 సంవత్సరాల పాటు సేవలందించిన పెన్షనర్లకు ఆర్థికపరమైన సమస్యలు రావడం దురదృష్టకరమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి అన్నారు. సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ సేవలో కీలక పాత్ర పోషించి రిటైర్ అయిన ఉద్యోగులు సమాజానికి అమూల్యమైన అనుభవం, విజ్ఞానం, శిక్షణ కలిగిన వనరులని పేర్కొన్నారు. ప్రభుత్వం నడిచే ప్రతి శాఖలోనూ తమ సేవతో ప్రజల జీవితాలను సానుకూలంగా మార్చిన వారే పెన్షనర్లు అని అభివర్ణించారు. అదే సందర్భంలో ఆయన ప్రత్యేకంగా పిలుపునిస్తూ అన్నారు, రిటైర్డ్ ఉద్యోగులు సమాజానికి ఆదర్శం. మీరే నేరుగా కార్యాలయాల్లో పనిచేయకపోయినా సేవ మనసు మాత్రం ఎప్పటికీ ఆగకూడదు. పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరాలు, అవగాహన కార్యక్రమాలు, పర్యావరణ పరిరక్షణ, విద్యా సహాయం, సేవ కార్యక్రమాలు తరచుగా నిర్వహించాలి. మీ అనుభవం, సాయం, మార్గదర్శనం సమాజానికి చాలా అవసరం. అలాగే సామాజిక సేవ మాత్రమే కాదు, ప్రజల్లో ఏకత, బాధ్యత, అభివృద్ధి భావనలను పెంపొందించేందుకు రిటైర్డ్ ఉద్యోగులు ముందుండాలి. యువతకు మార్గదర్శకులుగా నిలిచి వారి జీవితాల్లో స్ఫూర్తి నింపే కార్యక్రమాలు చేపట్టాలి అని ఎమ్మెల్యే ప్రత్యేకంగా సూచించారు. కార్యక్రమంలో పెన్షనర్ల సమస్యలు, ఆరోగ్య భద్రత, పెన్షన్ సంబంధిత అంశాలు, ప్రభుత్వానికి సమర్పించాల్సిన అభ్యర్థనలు వంటి విషయాలపై చర్చ జరిగింది. అసోసియేషన్ ప్రతినిధులు తమ అభ్యర్థనలను ఎమ్మెల్యేకి అందజేశారు. వాటిని సంబంధిత శాఖల వద్ద ప్రాతినిధ్యం వహించి పరిష్కారం కోసం కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మహాసభలకు అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శులు, జిల్లాలోని వివిధ శాఖల రిటైర్డ్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఫైనాన్షియల్ పొజిషన్ ఎంత బ్యాడ్ ఉందంటే చాలా బాగా ఉంది. ఆయన రేవంత్ రెడ్డి గారు యువకుడు చేయాలని తపన. మేమే నిన్న కొంచెం పీజెస్ అన్ని 7 lakhs స్టూడెంట్స్ జూనియర్ కాలేజ్ గానీ, ఇంటర్మీడియట్ గానీ ఇవన్నీ పీజెస్ ఫేజ్ ఇచ్చాం. అదే విధంగా ఫుడ్ చార్జెస్, ఈ విధంగా డబ్బులు లేకుండా ఏదో ఒకటి చేసుకుంటా ఇస్తా ఉన్నాం. గతంలో లేక మీరు మన ప్రజలకు ఏదైతే ఎంప్లాయీస్ సేవలు చేస్తా ఉన్నారే వాళ్ళకు ఆ రోజుల్లో లేట్. ఈ విధంగా ఒకటి సెట్ చేసుకుంటూ వస్తున్నాం. మీకు కూడా చెప్పారు ముఖ్యమంత్రి గారు, కానీ మంత్లీ 8,800 crores సిస్టమ్ అని చెప్పారు. బహుశా ఏప్రిల్ తర్వాత మార్చి వరకు కొద్దిగా హైట్ ఉంటుందని తెలుస్తా ఉంది కాబట్టి తప్పనిసరిగా ఇస్తారు. నేను ఇలా చూశాను. మన డిస్టిక్ లో కీర్తి చేతులు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నా అక్కలు చెల్లెలు బాగుపడాలి, పని చేసుకోవాలి అని అప్పుడు స్కీములు పెట్టి డాక్రా సంఘాలకు. భీమ్గల్ చొక్కయ్యగుట్ట వెంకటేశ్వర స్వామిని టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మినరల్ వాటర్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ దర్శించుకున్నారు. భీమ్గల్ మండల కేంద్రంలో చొక్కయ్యగుట్ట శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, మినరల్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ కుమార్, బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్, ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ రెడ్డి, ఆర్మూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బోదిరే స్వామి, భీమ్గల్ మాజీ ఎంపీపీ కన్నె సురేందర్, చొక్కయ్యగుట్ట ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చొక్కయ్యగుట్టపై అభివృద్ధి పనులకు అన్ని విధాలుగా తన వంతు కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. భీమ్గల్ మండలంలోని రెహత్ నగర్ గ్రామంలో పలు అభివృద్ధి పనులకు టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి భూమి పూజ చేశారు.
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని భీమ్గల్ మండలం రహత్ నగర్ గ్రామంలో 50 లక్షల రూపాయలతో దుర్గామాత ఆలయానికి టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, బాల్కొండ శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక తీసుకున్న ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మహిళలకు చీరలను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, నా సొంత గ్రామమైన రహత్ నగర్ గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహాయంతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల మరియు ధర్మపురి నుండి కొండగట్టు వేములవాడ మీదుగా మా గ్రామం నుండి 4 లైన్ల రోడ్డు నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి 400 కోట్లతో మంజూరు ఇప్పించడం జరిగింది. అదేవిధంగా నేను పుట్టి పెరిగిన ఊరు కావడంతో ఊరిపై మమకారం పెంచుకొని ముఖ్యమంత్రి సహకారంతో అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి, బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జు ముత్యాల సునీల్ కుమార్, తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ చైర్మన్ ఈరవత్రి అనిల్ తదితరులు పాల్గొన్నారు. నాకు నేను గర్వపడే దినం. నా సొంత గ్రామం, నేను పుట్టిన గ్రామం రహత్ నగర్లో 50 లక్షలు విలువ చేసే లలితాదేవి దుర్గా మందిర్ ఆలయానికి భూమి పూజ చేయడం, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దుర్గా గుడికి 50 లక్షల రూపాయలు హెచ్చించి ఇవాళ భూమి పూజ చేశాం. అదేవిధంగా బాల్కొండ నియోజకవర్గానికి వచ్చే ఇంటిగ్రేటెడ్ స్కూలు మా గ్రామంలో నెలకొల్పాలని, దానికి సరిపడా 10 ఎకరాల భూమి గ్రామంలో ఉంది. గతంలో మేము గ్రామానికి ఇచ్చిన భూమి ఉంది కాబట్టి దాంట్లో నెలకొల్పే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. రెండింటికి మించి హ్యామ్లో దేవాలయాలు కలుపుతూ, ఆ దేవాలయాల మధ్యన మా గ్రామం రహత్ నగర్ కలుపుతూ ఒక 4 లైన్ రోడ్ ధర్మపురి నుంచి కొండగట్టు వరకు, కొండగట్టు మధ్య నుంచి వేములవాడ వరకు, వేములవాడ రుద్రంగి మానాల నుంచి మా గ్రామం రహత్ నగర్ నుంచి దెంబద్రి గుట్ట వరకు, అక్కడి నుంచి బాసర్ టెంపుల్ వరకు ఈ టెంపుల్ కారిడార్ రోడ్ని కూడా ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. ఎడపల్లి మండలం పోచారంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఎడపల్లి మండలం పోచారం గ్రామంలో ఆదివారం రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రభుత్వ సలహాదారులు ప్రొద్దుటూరు సుదర్శన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. రైతులు ఎంతో కష్టపడి పండించిన వారి ధాన్యానికి 500 రూపాయల బోనస్ ను ప్రభుత్వం ప్రకటించడం ఎంతో హర్షించదగ్గ విషయమని రైతులు పేర్కొన్నారు. ప్రభుత్వ వరి కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులు విక్రయించిన సన్న రకం వరి ధాన్యానికి గాను రైతుల ఖాతాలో క్వింటాలకు 500 రూపాయల బోనస్ పడుతుండడం రైతులు చిరునవ్వులు చిందిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు నీరడి రవికుమార్ తెలిపారు. గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు సుదర్శన్ రెడ్డి చిత్రపటాలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు పాలాభిషేకం నిర్వహించి టపాసులు పేల్చి సంబరాలు నిర్వహించారు. అనంతరం మిఠాయిలు పంచుకొని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అన్నిరెడ్డి రవికుమార్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా శ్రేయస్సును ఆకాంక్షిస్తూ అనేక ప్రజాభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టిందని, రైతు శ్రేయస్సును ఆకాంక్షిస్తూ రైతులు చెమటోడ్చి పండించిన వరి ధాన్యానికి బోనస్ ప్రకటించడం ఎంతో హర్షించదగ్గ విషయమని అన్నారు. కార్యక్రమంలో బోధన్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సాయన్న, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు చిట్టిబాబు, నాయకులు సుంకరి సుదర్శన్, భజనోల గంగారం, నీరడి రవికుమార్, కట్ట సాయిలు, జక్కు రాజ్కుమార్, ఎల్ఐసి గంగాధర్, కట్ట సుధాకర్, ఆలూరు శంకర్, జంగం రాజయ్య, ప్రేమానంద్, కొమరయ్య, చిన్న లక్ష్మయ్య రైతులు పాల్గొన్నారు. పార్టీ ఆధ్వర్యంలో పోచారం గ్రామ రైతులకు అన్న వడ్లకు బోనసు ఇవ్వడం జరిగింది. దాని కారణంగా ఈరోజు కార్యకర్తలందరూ ఉత్సాహంతో మేము సీఎం రేవంత్ రెడ్డి గారికి మరియు మా స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా బాణసంచాలు కలవడం జరుగుతుంది. ఎందుకంటే శబరిమల పాదయాత్ర చేస్తున్న అయ్యప్ప స్వాములకు 33వ రోజు పెద్ద బీచారావు కుటుంబ సభ్యులు దీక్షను ఏర్పాటు చేసినట్లు సునీల్ గురుస్వామి తెలిపారు. స్వామియే శరణమయ్యప్ప అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి మాత మందిరం నుండి శబరిమల వరకు 45 రోజుల మహాపాదయాత్రలో భాగంగా ఈ రోజు 43వ రోజు భిక్షాదాతగా కొరగంటి గోత్రం కంటెగారి పెద్ద భోజారావు, వారి ధర్మపత్ని విజయకుమారుడు శ్రీధర్రావు, కోడలు స్రవంతి, మన్మల్లు
సాధ్వీరావు, హేనితారావు, వీరి గ్రామం నాల్కల్, జిల్లా నిజామాబాద్. వీరు ఈరోజు మహాపాదయాత్ర స్వాములకు భిక్షాదాతగా నిలిచినందుకు వీరికి, వీరి కుటుంబ సభ్యులకు అయ్యప్ప స్వామి కర్ణకటాక్షాలు, అష్టైశ్వర్యాలు కురిపించాలని కోరుకుంటూ మహాపాదయాత్ర స్వాముల తరపున సునీల్ గురుస్వామి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి మాత మందిరం నుండి శబరిమలై వరకు 45 రోజుల మహాపాదయాత్రలో భాగంగా ఈరోజు ఇళయరాజా గెస్ట్ హౌస్లో భిక్షదాతగా కొడగంటి గోత్రం కంటేగారి శ్రీధర్ రావు, పెద్ద భోజారావు వారి ధర్మపత్ని విజయ, కుమారుడు శ్రీధర్ రావు వారి ధర్మపత్ని స్రవంతి, హన్మడు సాధ్వీరావు, హేనిత్ రావు, వీరి గ్రామం నాల్కల్, నిజామాబాద్ జిల్లా. వీరు ఈరోజు మహాపాదయాత్ర సభలకు భిక్షదాతగా నిలిచినందుకు వీరికి, వీరి కుటుంబ సభ్యులకు అయ్యప్ప స్వామి కరుణ కటాక్షాలు, అష్టైశ్వర్యాలు కురిపించాలని కోరుకుంటూ మహాపాదయాత్ర సభల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. స్వామియే శరణమయ్యప్ప, అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప, అన్నదాత సుఖీభవ. బోధన్ పట్టణంలో మహాలక్ష్మి ట్రస్ట్ ఆధ్వర్యంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపనలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. పాత బోధన్ 16వ వార్డులో మహాలక్ష్మి ట్రస్ట్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు అమ్మవారి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం ఆలయంలో ఘనంగా పెద్ద పోచమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. దేవాలయం బాగా కట్టాలి అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసినప్పుడు దానికి సరిపోయే ప్లేస్ కూడా లేదంటే, జాగా లేదని, ప్లేస్ లేదని మరి ఇలా తాత భూమన్న కన్నె భూమన్న గారి ల్యాండ్, ఉదయ్ గారి తాత కన్నె భూమన్న గారి ల్యాండ్ మనకు అవసరం ఉన్నంత ఇచ్చినందుకు వాళ్ళకు అభినందనలు చెప్తూ, అదేవిధంగా గ్రామస్తులు కూడా మనమైతే రేజ్ చేస్తామో మా తల్లి భగవంతుని అందరినీ ప్రార్థిస్తాము. మహానగరాలకు దీటుగా నిజామాబాద్ నగరం అభివృద్ధి చెందుతుందని, అన్ని రకాల ఫర్నిచర్ లభ్యమయ్యే విధంగా డిఏ ఫర్నిచర్ షాప్ నిజామాబాద్లో స్థాపించడం అభినందనీయమన్నారు. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్లో ఆదివారం డిఏ ఫర్నిచర్ షాప్ను నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ, మహానగరాలకు దీటుగా నిజామాబాద్ నగరం అభివృద్ధి చెందుతుందని, నిజామాబాద్ నగరంలో డిఏ ఫర్నిచర్ షాప్ను స్థాపించిన యాజమాన్యాన్ని అభినందించారు. అనంతరం డిఏ ఫర్నిచర్ నిర్వాహకులు సాయిరెడ్డి మాట్లాడుతూ, నిజామాబాద్ నగరంలో నేడు మా 6వ బ్రాంచ్ను స్థాపించడం ఆనందంగా ఉందన్నారు. తక్కువ బడ్జెట్లో నాణ్యమైన మణికైన ఫర్నిచర్ అందించడం మా ప్రత్యేకత అన్నారు. ఏ షాపులో లభించని విధంగా మా షాపులో తక్కువ ధరకు అన్ని రకాల ఫర్నిచర్ లభిస్తుందన్నారు. మా షాపును జిల్లా ప్రజలు ఆదరించాలని కోరారు. ఫర్నిచర్ డిఏ ఫర్నిచర్ వరల్డ్ ఫర్నిచర్ షాపు ఒక కొత్త ట్రెండ్ తోటి, కొత్త కలెక్షన్ తోటి వినాయక్ నగర్ ప్రాంతంలో ప్రారంభించబడ్డది. ఇది వారి 6వ బ్రాంచ్. వీటి నిర్వహణ యాజమాన్యం సాయిరెడ్డి గారు మరియు వారి శ్రీమతి స్వప్న గారు సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఉన్నారు. గత 5 షోరూంలు డిఏ ఫర్నిచర్ వరల్డ్ ఈరోజు నిజామాబాద్లో షాప్ ఎమ్మెల్యేతో ఓపెన్ జరిగింది. చాలా సర్వీస్ ఇచ్చి ఇప్పుడు నిజామాబాద్లో ఈరోజు ఓపెన్ జరిగింది. మా దగ్గర స్పెషలైజేషన్ ఏంటంటే తక్కువ బడ్జెట్లో క్వాలిటీ ప్రోడక్ట్. ఇట్స్ కంపేర్ టు ఆన్లైన్ ఆఫ్లైన్ ఎవ్రీ ఈ షాప్తో కంపేర్ చేసుకోవచ్చు. మనం లగ్జరీ ఇచ్చేసి తక్కువ ప్రైస్లో ఇస్తున్నాము. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించాలని ప్రభుత్వ సలహాదారుడు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి బ్యాంక్ అధికారులకు సూచించారు. బోధన్ పట్టణం కెనరా బ్యాంక్ దగ్గరలో స్రవంతి సోలార్ బ్రాంచ్ని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. పట్టణ ప్రజలు ప్రభుత్వ రాయితీ పొంది సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ సలహాదారులు సూచించారు. రాష్ట్ర ఉర్పు అకాడమీ చైర్మన్ తహేర్ బిన్, మాజీ మున్సిపల్ చైర్మన్ అనమోల్ 7 ఎల్లయ్య, ముఖ్య కాంగ్రెస్ నాయకులు తూము శరత్ రెడ్డి, సాయిబాబా గౌడ్ పాల్గొన్నారు. 3 కిలోవాట్ వచ్చేసి 78,000 సబ్సిడీ ఉంది.
మనకు ఏదైతే ఉందో కరెంట్ బిల్లు 2000 నుంచి 3000 వచ్చే వాళ్ళకైతే మనం 3 కిలోవాట్స్ పెట్టుకోవచ్చు. మనము చాలా అవకాశం ఉంది. మంచిగా ఎక్స్పోర్ట్ కూడా చేసుకోవచ్చు ఏదైనా మిగులు కరెంట్ ఉంటే. నిజామాబాద్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఈరోజు జీజీ కళాశాలలో అండర్-14 క్రికెట్ జట్ల ఎంపికలను నిర్వహించింది. నిజామాబాద్లో మొత్తం 100 మంది ఆటగాళ్లు పాల్గొన్నారు. వీరిలో 75 మంది ఆటగాళ్లను షార్ట్ లిస్ట్ చేశారు. 6 జట్లుగా జాబితా చేయబడింది మరియు ఈ 6 జట్ల మధ్య మరిన్ని మ్యాచ్లు ఆడబడతాయి. ఈ మ్యాచ్ల నుండి టాప్ 15 ప్రదర్శనకారులను తుది జిల్లా జట్టుగా ఎంపిక చేస్తారు మరియు వారు డిసెంబర్ నెలలో హెచ్సిఏ నిర్వహించే ఇంటర్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్ కోసం హైదరాబాద్కు ప్రయాణిస్తారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు నిజామాబాద్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రసేన్ రెడ్డి, కార్యదర్శి ఎం వెంకటరెడ్డి, జాయింట్ సెక్రటరీ ఏ సురేష్ బాబు, కోచ్లు విక్రమ్, లలిత్ నాయిం పాల్గొన్నారు. డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్-14 సెలక్షన్స్ నిర్వహించబడింది. ఇక్కడ జీజీ కాలేజ్లో మన డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ యొక్క అకాడమీలో ఈ సెలక్షన్స్ అనేవి ఈరోజు 8 o'clockకి నిర్వహించడం జరిగింది. మన జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చంద్రసేన్ రెడ్డి గారు, సెక్రటరీ వెంకటరెడ్డి గారు, జాయింట్ సెక్రటరీ సురేష్ బాబు గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఈ సెలక్షన్స్ నిర్వహించడం జరుగుతుంది. రిటైర్డ్ ఉద్యోగులు సమాజానికి ఆదర్శమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పత్ సూర్యనారాయణ కొనియాడారు. ఆదివారం తెలంగాణ మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో విద్యార్థుల రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ హాస్పిటల్ రియంబర్స్మెంట్, రైతులకు సంబంధించి ఇలా ప్రతి వర్గం ఆర్థిక సమస్యలను పరిష్కరిస్తుందని, అదేవిధంగా పెన్షనర్లకు రావాల్సిన బకాయిలను కూడా అంచెలంచెలుగా విడుదల చేస్తుందని ఆయన అన్నారు. పెన్షనర్లు, వయోవృద్ధుల సమస్యలను పరిష్కరించడానికి తాను ప్రాధాన్యతనిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ సమావేశానికి మరొక అతిథిగా హాజరైన స్థానిక నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ పెన్షనర్ల సేవలు అమోఘమని, వారిని ఏ ప్రభుత్వమైనా కష్టం సరైనది కాదని అభిప్రాయపడ్డారు. ఆర్టీసీ బస్సులలో వృద్ధులకు రాయితీతో ప్రయాణానికి సంబంధించి ప్రత్యేకంగా అసెంబ్లీలో ప్రస్తావిస్తానని, ఇతర ఎమ్మెల్యేలను కూడా కూడగట్టుకొని ఈ సమస్య పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా నాయకులు ఈవిల్ నారాయణ, సిర్ప హనుమన్లు, లావ్ వీరయ్య, అమిదుద్దీన్, మధుసూదన్, జార్జు, ప్రసాదరావు, భోజారావు, సత్యనారాయణ, బాలస్వామి, సాంబశివరావు, దీన సుజానా, మేరీ, బేబీ తదితరులు పాల్గొన్నారు. నూతన జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. చాలా యాక్టివ్ హెల్తీగా ఉంటారు. కారణం మీ అసోసియేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు ఎప్పుడు ఏదో ఒక కార్యక్రమం చేపడుతూనే ఉంటారు. రిటైర్ అయినాము మనం ఇంట కూర్చుంటే ఏముంటుంది, ఇంకా డల్ అయిపోతాము, లేని బీమార్లు వస్తూ ఉంటాయి. బయట ప్రపంచం తిరిగితే లేదా ఇతర యాక్టివిటీస్లో పాల్గొంటే డేలో రేజ్ మనం ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటే తప్పకుండా హెల్దీగా ఉంటాం. మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, రామ్మోహన్ గారు ఎప్పుడు వచ్చినా కానీ ఇబ్బంది పెట్టిందా అని అడిగింది నాకు. ఇప్పుడు నేను ఈ స్థానంలో ఉన్నా అంటే, ఎమ్మెల్యేగా ఉన్నా అంటే అది మీ అందరి ఆశీర్వాదంతోనే నేను ఇక్కడ ఉన్నా. నా బాధ్యత ఎవరు ఏ సమస్యలు ఉన్నా కానీ తీర్చడానికి ప్రయత్నం చేయడం నా బాధ్యత. మా సోదరుడు కూడా ఇక్కడ ఉన్నాడు. నా వర్కింగ్ స్టైల్ ఇప్పుడు కాదు, గత 30 సంవత్సరాల నుండి నాదంతా కూడా సర్వీస్ ఓరియంటెడ్ సోషల్ ట్రస్ట్ ద్వారా ఏదైతే రిటైర్డ్ ఎంప్లాయీస్ బెనిఫిట్స్ అయితే. వేల్పూర్ మండలం పడగల్లో 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల భూమి పూజను కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ శంకుస్థాపన చేశారు. వేల్పూర్ మండలం పడగల్ గ్రామానికి చెందిన రాగి గోదావరి ప్రభాకర్కు 2వ విడత ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ప్రొసీడింగ్ రావడంతో భూమి పూజ కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పాల్గొని ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ కాపీ అందజేసి అనంతరం భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాగి ప్రభాకర్ మాట్లాడుతూ ఇందిరమ్మ పథకంలో నాకు ఇల్లు కట్టుకోవడానికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో 5 లక్షల రూపాయల నిధులు మంజూరుకు సహాయపడి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నందుకు బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ అన్నగారికి ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్, గ్రామ పంచాయతీ సెక్రటరీ, పడగల్ గ్రామ కాంగ్రెస్ నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మహిళల సంక్షేమ పథకాలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందంజలో ఉందని జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షురాలు రజిత యాదవ్ అన్నారు. మహిళల సంక్షేమ పథకాలను అమలు చేయడంలో
కాంగ్రెస్ ప్రభుత్వం ముందంజలో ఉందని జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షురాలు రజిత యాదవ్ అన్నారు. ఆదివారం ఐకేపీ కార్యక్రమంలో ప్రభుత్వం అందజేసిన చీరల పథకాన్ని ఆమె లాంఛనంగా ప్రారంభించి మాట్లాడారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, శ్రీనిధి ద్వారా రుణాలు, పెట్రోల్ పంపులు ఇచ్చి మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని అన్నారు. ప్రస్తుతం చీరల పంపిణీ కార్యక్రమం గతంలో కాకుండా నాణ్యమైన చీరల పంపిణీ చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం రాజేందర్, మహిళా సమైక్య అధ్యక్షురాలు హేమారాణి, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కామప్ప, ఎల్లయ్య యాదవ్, నవీన్ రత్నాకర్, శోభ, సవిత, లత, గాయత్రి పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. మహిళా శక్తి కానుక చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఏదైతే మరి ప్రజాప్రభుత్వం, తెలంగాణలో ఉన్న ప్రజాప్రభుత్వం, మరి తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క ఆడబిడ్డ కూడా ఏదైతే గర్వంగా బతకాలి, మరి ఏదైతే మహిళా శక్తి అమోఘమైంది, మహిళా శక్తికి కూడా ఏది కూడా సాటి రాదు అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమ పథకాలలో కూడా సుమారు 80% మహిళలకే కేటాయించడం జరిగింది. మహాలక్ష్మి అయితే ఏమి, సబ్సిడీ అయితే ఏమి, ఉచిత కరెంట్ అయితేనేమి, ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా మహిళలకు పెద్దపీట వేస్తూ ఈరోజు మన రేవంత్ అన్న గారు ఏదైతే స్వయం సహాయక సంఘాల్లో ఉన్న ప్రతి ఒక్క అక్క చెల్లెలని కోటీశ్వరులు, ప్రతి ఒక్క మహిళను కూడా కోటీశ్వరాలని చేయడమే మా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ధ్యేయము అని చెప్పేసి మరి ఈరోజు స్వయం సహాయక సంఘాల ద్వారా అలా వడ్డీలు అయితేనేమి, మరి ఏదైతే మహిళలకి కొనుగోలు కేంద్రాలు అయితేనేమి, మరి రైస్ మిల్స్ ఇవ్వడం కానీ, ఫ్రీ బస్సెస్ కానీ, మరి అదేవిధంగా ఆర్టీసీలో అద్దె బస్సులు నడపడం కానీ, ఇలా ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా మహిళల భాగస్వామ్యాన్ని పెంచుతూ మహిళలకు ఎంతో చేయూతనిస్తా ఉన్నది. సిరికొండ మండల కేంద్రంలో ఇందిరమ్మ చీరల పంపిణీ ఘనంగా నిర్వహించారు. సిరికొండ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మహిళలకు ఆత్మగౌరవాన్ని పెంపొందించే లక్ష్యంగా ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, అందులో భాగంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మరియు ఐకేపీ ఆధ్వర్యంలో మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు దేగం సాయిలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహిళా శక్తికి ఇందిరమ్మ చీరలను పంపిణీ చేయడం జరుగుతుందని, గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ చీరలు నాసిరకంగా 50 రూపాయలు లేదా 100 రూపాయల చీరలు పంపిణీ చేసి 18,000 కోట్ల రూపాయలు నష్టం చేసిందని అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నాసి రకం చీరలు కాకుండా 600-700 రూపాయల విలువ గల చీరలు ప్రతి ఒక్క మహిళకు మహిళా సంఘాల ద్వారా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ఆదేశాల మేరకు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. అలాగే శోభన్ మాట్లాడుతూ ఇందిరాగాంధీ పుట్టినరోజు కానుకగా మహిళలకు ఆత్మగౌరవాన్ని పెంపొందించే దిశగా మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేయడం జరుగుతుందని, రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహిళలు అన్ని రంగాలలో ముందుకు నడిపే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ఇందిరాగాంధీ పుట్టినరోజు సందర్భంగా మహిళకు చీరల పంపిణీ చేయడం సంతోషంగా ఉందని, మహిళల తరపున రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు దేగం సాయిలు, శోభన్, ఆసిఫ్, దిగంబర్, రాము, వీడీసీ చైర్మన్ స్వామి, ఏపీఎం సువర్ణ, సిసి రాజేందర్, వివోఈలు సునీత, స్వరూప మహిళలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈరోజు మహిళలకు మహిళా శక్తి కింద ఈరోజు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినప్పుడు కేవలం బతుకమ్మ చీరలని నాశనకమైన చీరలు అదొక 50 రూపాయలు 100 రూపాయల చీరలు పంపిణీ చేసి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఆదేశానుసారంగా ఆదివారం నిజామాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో అదనపు డీసీపీ అడ్మిన్ బస్వారెడ్డి సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యసాయి బాబా ఫోటోకు పూలమాలలు వేసిన అనంతరం అదనపు పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, ఈయన 1926 నవంబర్ 23న పెద్ద వెంకప్ప రాజు ఈశ్వరమ్మ దంపతులకు నిరుపేద వ్యవసాయ కుటుంబంలో అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి అనే గ్రామంలో జన్మించాడు. 20వ శతాబ్దంలో ప్రసిద్ధి చెందిన మత గురువు సత్యనారాయణ వ్రతం తర్వాత పుట్టిన సంతానం కానుక పిల్లవాడికి అలా పేరు పెట్టారు.
బిడ్డ పుట్టిన సందర్భంలో ఇంట్లో సంగీత వాద్యాలు వాటంతటా అవే మోగాయి అని చెప్పుకుంటారు. ఇతని మహిమల పట్ల చాలామందికి అపారమైన విశ్వాసం ఉంది. ఇది కేవలం శ్రీ సత్యసాయి బాబా పుట్టినరోజు వేడుక కాదు, బాబా అందించిన సనాతన ధర్మ సందేశాలను, మానవత విలువలను స్మరించుకునే ఒక పవిత్ర సందర్భం. మానవ సేవే మాధవ సేవ అని గట్టిగా నమ్మిన వ్యక్తి మన బాబా. ఆయన బోధనలు మన నిజ జీవితంలో ఆచరించవలసిన 5 ప్రధాన సూత్రాలపై ఆధారపడి ఉన్నాయన్నారు. ఈ శత జయంతి సంవత్సరంలో మనం ఆయన దివ్య సందేశాలకు మనల్ని మనం పునరంకితం చేసుకుందాం. బాబా ఎప్పుడు మనతోనే ఉన్నారు, ఆయన ఆశీస్సులు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటాయి అని ఆయన చూపిన బాటలో నడుస్తూ, ప్రేమను పంచుతూ, సేవ చేస్తూ ముందుకు సాగడమే మనం ఆయనకు అందించే నిజమైన నివాళి అని తెలియజేశారు. ఈ జయంతి సందర్భంగా ఆఫీసు సూపరింటెండెంట్లు శంకర్, వనజారాణి, రిజర్వ్ ఇన్స్పెక్టర్ తిరుపతి, సిసిఆర్బి ఇన్స్పెక్టర్ రమేష్, పీసీఆర్ ఇన్స్పెక్టర్స్ వీరయ్య, సిబ్బంది, సిఎస్బి సబ్ ఇన్స్పెక్టర్ సిబ్బంది, కంట్రోల్ రూమ్ సిబ్బంది, డిపిఓ సిబ్బంది హాజరయ్యారు. కలెక్టరేట్లో సత్యసాయిబాబా శత జయంతి వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శత జయంతి వేడుకలను పురస్కరించుకొని ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆదివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రధాన సమావేశ మందిరంలో అధికారికంగా జయంతి వేడుకలు నిర్వహించారు. వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొని సత్యసాయిబాబా చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. భగవాన్ సత్యసాయిబాబా జీవిత విశేషాలు, బోధనలు, సేవా నిరతిని గుర్తు చేసుకున్నారు. వేడుకల సందర్భంగా సత్యసాయిబాబా సేవ సమితి ప్రతినిధులు భక్తి గీతాలు ఆలపించారు. సత్యసాయిబాబా ప్రబోధాలను చాటుతూ సేవా కార్యకలాపాలు కొనసాగించాల్సిన ఆవశ్యకతను గురించి నొక్కి చెప్పారు. సమాజానికి సేవ చేయడం, మానవత విలువలను పాటించడం, ప్రేమ, శాంతి, సత్య, ధర్మ, అహింస సిద్ధాంతాలను అనుసరించడం భగవాన్ సత్యసాయిబాబా బోధించిన ముఖ్య సందేశాలు అని వ్యక్తులు సూచించారు. ఈ సందర్భంగా సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో మిఠాయిలు, పండ్లు పంపిణీ చేశారు. భగవాన్ సత్యసాయి జయంతి వేడుకలు అధికారికంగా నిర్మించడం పట్ల సమితి అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస్, ఇతర ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ సాయర్గౌడ్, డిపిఓ శ్రీనివాసరావు, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి పవన్ కుమార్, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారిని కృష్ణవేణి, ఎన్ఐసి అధికారి మధు తదితరులు పాల్గొన్నారు. ఈ ఆర్గనైజేషన్లకు వచ్చి మేమేదో ఆర్గనైజేషన్ ఉద్ధరిస్తున్నామని కాదు సార్, మేము మా వంతుగా ఎంత మార్పు చెందాము. దాదాపుగా కొంతమంది 40-50 ఇయర్స్ నుంచి ఉన్నారు, కొంతమంది ఓన్లీ 10 ఇయర్స్ నుంచి ఉన్నారు. మనము ఎంత మారాము, మనలో ఏం మార్పు వచ్చింది, ఆ మార్పుతో ఇంకా వేరే వాళ్ళకి ఎంత ఆదర్శంగా ఉంటున్నాము అని తెలుసుకోవడానికి ఈ ఆర్గనైజేషన్లో సార్ స్వామి ఇచ్చిన విభాగాలలో ఆధ్యాత్మిక విభాగంలో నగర సంకీర్తనలు, భజనలు, సత్సంగ కార్యక్రమాలు రెగ్యులర్గా. మోడీ ప్రభుత్వం 4 కార్మిక వ్యతిరేక కోడ్లను రద్దు చేయాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు కోరారు. మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వ కార్మికులకు వ్యతిరేకమైన 4 లేబర్ కోడ్లను తక్షణమే అమలు చేయాలని, ప్రకటనను మరియు కేంద్ర నియమాలు ఇంకా నోటిఫై చేయబడని కోడ్లను వారం రోజుల్లో అమలు చేయాలని ప్రకటనను భారత కార్మిక సంఘాల సమైక్య తీవ్రంగా ఖండిస్తుందన్నారు. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఎన్ఆర్ భవన్లో రాష్ట్ర కమిటీ సమావేశంలో చర్చించి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు సిహెచ్ భూమేశ్వర్, కార్యదర్శి సూర్య శివాజీ మాట్లాడుతూ బీహార్ ఎన్నికల పర్యవసరంగా వచ్చిన విజయాన్ని అడ్డుపెట్టుకుని ప్రభుత్వం ఈ ప్రకటన చేసిందని, 80 కోట్ల మంది ప్రజలు 5 కిలోల ఉచిత రేషన్పై ఆధారపడటం, కొన్ని వేల రూపాయల నగదు బదిలీలకు స్పందించే ప్రజలు దయనీయమైన లేమి వంటి వాస్తవాలను కూడా ప్రభుత్వం విస్మరిస్తుందన్నారు. కార్మిక వ్యతిరేక మార్పులను అత్యధిక మెజార్టీ ట్రేడ్ యూనియన్లు పూర్తిగా వ్యతిరేకించాయని, సంప్రదింపుల కోసం కోడ్ యూనియన్లను చేసే విజ్ఞప్తులను కేంద్రం పట్టించుకోలేదన్నారు. ఈ కోడ్లను వ్యతిరేకిస్తున్నందున అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా నిబంధనలు రూపొందించలేదని, అయినప్పటికీ ప్రభుత్వం ఈ ప్రకటన చేసిందన్నారు. కార్మిక వర్గానికి అనుకూలంగా ఉండే ఏ వాదనను కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో బీడీ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు బి భూమన్న, వర్కింగ్ ప్రెసిడెంట్ హరిత, ఉపాధ్యక్షులు అరుణ, రాములు, సహాయ కార్యదర్శి జేపీ గంగాధర్, సభ్యులు శివకుమార్, సుప్రియ, రాధా, గంగాధర్, పరశురాం తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్లో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నర్సారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన నాణ్యమైన చీరల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మహిళలకు ఎన్నో రకమైన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా మహిళలకు రేవంతన్న కానుకగా చీరలు పంపిణీ చేయడం జరిగింది. ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు కార్యక్రమం, ఉచిత విద్యుత్, సన్నరక బియ్యం పంపిణీ, మహిళలకు 2 లక్షల వరకు ఉచిత లోన్ బీమా, 10 లక్షల వరకు ఉచిత ప్రమాద బీమా వంటి కార్యక్రమాలను ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేయడం జరుగుతుంది. మహిళలు అందరినీ కోటీశ్వర్లు చేయాలని లక్ష్య సాధనలో ముందుకెళ్లడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ గౌరాయి నరేందర్, సహకార సంఘం డైరెక్టర్ ఏలేటి రాజేందర్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు రమేష్, మోతారి రాజేందర్, పన్నల రాజేశ్వర్, లావణ్య లహరి, ఏపీఎం బతుల మాణిక్యం, సిసి వెన్నమురళి, గ్రామ అధ్యక్షులు పన్నల మల్లేష్, జిల్లా జనరల్ సెక్రటరీ దామోదర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వెంకటేష్ గౌడ్, మండల కోశాధికారి రేవంత్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు సతీష్, గ్రామ సంఘాల మహిళలు, వివోఏలు పాల్గొన్నారు. అందరూ సన్నబియ్యం తినాలనే ఉద్దేశంతో ఆ రేషన్ కార్డు ఉంటేనే సంక్షేమ పథకాలు అందుతున్నాయని అడిగిన వారికి రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే ఉచిత కరెంటు ఇంట్లో గతంలో వ్యవసాయం ఉచితంగా ఇచ్చినాము. ఇప్పుడు ప్రతి ఇంటికి రేషన్ కార్డు ప్రతి ఇంటికి ఇచ్చిన అట్లాగే సిలిండర్ కొంతమంది పడలేదు కానీ ఇప్పుడు ఇంటికి చేసిన సిలిండర్ డబ్బులు కూడా మీ ఖాతాలో పడుతున్నాయి. ఇట్లా చీర కూడా కొంచెం లేట్ అయినాయి. గతంలో నాణ్యత లేని చీరలు ఇది తోటలకు కట్టినాము, అడ్డు కట్టినాము, ఇప్పుడు బాసలకు వేసినాము, అట్లా చేసినాము. ఇప్పుడు అటువంటి కాకుండా నిర్మల్ జిల్లా అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో బాసర అయ్యప్ప భక్తుల శబరిమల పాదయాత్ర 43వ రోజు కేరళ రాష్ట్రం తుమిలికి చేరింది. నిర్మల్ జిల్లా అఖిల భారత ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో బాసర అయ్యప్ప భక్తుల శబరిమల పాదయాత్ర 43వ రోజు ఆదివారం కేరళ రాష్ట్రంలోని తుమిలికి చేరుకుంది. సోమవారం ఇరుముడి, మంగళవారం శబరిమల అయ్యప్ప దర్శనం అవుతుందని అయ్యప్ప భక్తులు తెలిపారు. నిర్మల్ అయ్యప్ప ధర్మ ప్రచార సభ అధ్యక్షుడు సునీల్ రావు గురుస్వామి ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర కొనసాగుతుంది. ఈ మహాపాదయాత్రకు దారి పొడవునా అపూర్వ స్పందన లభిస్తుందని వారు తెలిపారు. డొంకేశ్వర్ మండలంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇట్టి సందర్భంగా ఎంపీడీఓ బుక్యలింగం గారు మాట్లాడుతూ సీసీ గారి ఆధ్వర్యంలో మరియు మహిళా సంఘాల అధ్యక్షుల సమక్షంలో డొంకేశ్వర్ మండలంలో 75 గ్రూపులకు గాను 8 పహారులకు గాను 600 సార్లు వచ్చినాయి మరియు మిగతా సారీలు 219 సర్వేలు ఇంకా రావాల్సి ఉంది. ఈ రోజు 100 సార్లు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. డొంకేశ్వర మండలంలోని అన్ని గ్రామాలలో సీసీల ఆధ్వర్యంలో చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అని ఆయన తెలిపారు. గ్రూప్లో లేని వారికి కూడా ఆధార్ కార్డు తీసుకొని చీరలు పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాపురావు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. నేడు ఇందిరమ్మ చీరల పంపిణీలో భాగంగా డొంకేశ్వర్ మండలంలో ఈరోజు చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా మండలంలోని అందరూ పార్టీ ప్రెసిడెంట్లు మరియు పార్టీ కార్యకర్తలు, వాళ్ళ ఎక్స్ సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ పాల్గొన్నారు. దానిలో సీసీ గారి ఆధ్వర్యంలో మరియు మహిళా గ్రూప్ గారి సమక్షంలో మహిళలని పెద్ద మొత్తం రావడం జరిగింది. అందులో భాగంగా ఇలా మనకు టోటల్ మండలంలో 75 గ్రూపులకు గాను 812 కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి, అభివృద్ధికి పాటుపడుతుందని మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు అన్నారు. ఆదివారం మోర్తాడ్ మండల కేంద్రంతో పాటు వడియట్, డోన్బాల్ గ్రామాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి మహిళల నుండి మంచి స్పందన వచ్చిందని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు, ఏఎంసీ డైరెక్టర్లు మహిపాల్, నవీద్, సీనియర్ నాయకులు గిర్మాజీ గోపి, లడ్డు, గంగాధర్, నాగభూషణం, అర్గుల్ రమేష్, చిన్న గంగారం, కొమిరి శ్రీధర్, భూపతి గంగాధర్, లింగారెడ్డి, వడియట్ నవీన్, దాప రవి, ఐకేపీ సీసీలు శ్రీనివాస్, సంతోష్, అధికారులు తదితరులు మహిళలు పాల్గొన్నారు. జరిగింది. అదేవిధంగా దోన్పాల్ మహిళా తల్లుల తరపున, మహిళా సంఘాల తల్లుల తరపున సీఎం రేవంత్ రెడ్డి గారికి, మరి అదేవిధంగా సీతక్క గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వం, మహిళలను ఎంతో ఉత్తేజపరుస్తూ ఈరోజు మహిళా సంఘాల ద్వారా ధాన్య కొనుగోలు చేస్తున్నారు. ఇలా ఇందిరమ్మ చీరలు ఇస్తున్నారు. మహిళా తల్లులను ఉచిత బస్సు ప్రయాణం ఇస్తూ వాళ్ళకు బస్సు సౌకర్యం కల్పించినటువంటి ఘనత. కమ్మర్పల్లిలో మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య ఇందిరమ్మ చీరల పంపిణీ చేశారు.
కమర్పల్లి మండల కేంద్రంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర మహిళల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ చీరల పంపిణీ ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంను కమర్పల్లి మండలంలో కమర్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం పంపిణీ చేసిన చీరలను మహిళలకు పంచడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల ఉన్నతి కోసం ఆత్మగౌరవానికి ప్రతీకగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ఆడబిడ్డలకు నాణ్యమైన చీరలను ప్రత్యేకంగా తయారు చేయించి పంపిణీ చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కమర్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సుంగెట బుచ్చన్న, కమర్పల్లి మండల పార్టీ అధ్యక్షుడు సుంగెట రవి, తిప్పిరెడ్డి శ్రీనివాస్, భువనగిరి లక్ష్మణ్, ఆవారి సత్యం, సల్లూరు గణేష్, బుచ్చి మల్లయ్య, కంపదండి అశోక్, పాలెపు రాజేశ్వర్, శివానందం, మల్లయ్య, కంపదండి బాజన్న, ఎస్సీఆర్పి సిబ్బంది మరియు మహిళలు పాల్గొన్నారు. మరి మహిళలందరికీ చీరల పంపకం కార్యక్రమాన్ని ఈరోజు కమర్పల్లి మండల కేంద్రంతో పాటు నాగపూర్, ఉప్పులూరు గ్రామాలు మరియు మండలంలోని అన్ని గ్రామాల లోపల ఇవాళ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాతో పాటు పార్టీ అధ్యక్షులు రవి గారు, రెంజల్ మండలం తాడ్బిలోలిలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను స్థానిక కాంగ్రెస్ నాయకులు అందజేశారు. రెంజల్ మండలంలోని తాడిబిలోలిలో లబ్ధిదారులు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. అనంతరం ఐకేపీ కార్యాలయం వద్ద మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షులు మోబిన్ ఖాన్ మాట్లాడుతూ ప్రభుత్వ ముఖ్య సలహాదారులు మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు మండలంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. సంక్షేమ పథకాలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందంజలో ఉందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్ శ్రీనిధి ద్వారా రుణాలు, పెట్రోల్ పంపులు ఇచ్చి మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని అన్నారు. ప్రస్తుతం చీరల పంపిణీ కార్యక్రమం గతంలో కాకుండా నాణ్యమైన చీరల పంపిణీ చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు సాయిరెడ్డి, యూత్ కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు కార్తిక్, కాంగ్రెస్ మండల నాయకులు నర్సయ్య, రామాలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్, మైనార్టీ కాంగ్రెస్ మండల నాయకులు కుద్దూస్, సద్దాం, రమేష్ పోషెట్టి, ఏపీఎం మోహన్, సిసిలు, శ్యామల, శివ, మహిళా సమైక్య అధ్యక్షురాలు తదితరులు పాల్గొన్నారు. అన్ని గ్రామాల్లో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. అన్ని గ్రామాలలో ఈరోజే కంప్లీట్ చేస్తారు కూడా. మీ ద్వారా మహిళలకందరికీ ఈ చీరల పంపిణీ శుభాకాంక్షలు తెలుపుతూ మహిళలు అన్ని విషయాలలో ముందుండాలని, మన మహిళలు పురుషులతో సమానంగా అన్ని కార్యక్రమాలలో పాలు పంచుకోవాలని ఏదైతే మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఉందో దాంట్లో భాగంగా మహిళలు ఎక్కడెక్కడైతే బాధపడతారో వాళ్ళ కష్టాలు వస్తాయి అన్న ఆలోచనతో మహిళలు ముందుండి కార్యక్రమాలు చేసే విషయాలలో ఈ ఫ్రీ బస్సు విషయం కానీ, ఫ్రీ కరెంటు విషయంలో కానీ, సన్న బియ్యం విషయంలో కానీ, మహిళలకు లోన్స్ విషయంలో కానీ. కొన్ని మండలాల వార్తలు చూద్దాం. బాల్కొండ మండలం కిసాన్ నగర్లో ఆదివారం ఇందిరమ్మ చీరల పంపిణీ చేశారు. స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలకు చీరలను అందజేశారు. ఐకేపీ సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు చాట్ల నరేష్, చేని నాగేష్, గంగాధర్, భూపిరెడ్డి, కపిల్, హనుమంతు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ ఇంటికి వచ్చిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో మాజీ బీఆర్ఎస్ నాయకులు న్యాలం కిషన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్ రెడ్డి, తాహెర్ బిన్ ఆనంద్లను కిషన్ మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులను చేస్తున్న బూటకపు ఎన్కౌంటర్ను నిలిపివేయాలని, ఆపరేషన్ కగార్ను ఆపివేసి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని సిపిఐ ఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ డిమాండ్ చేశారు. సిరికొండ మండలంలోని గడ్కోల్ గ్రామంలో ఆదివారం నాడు ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టు పార్టీ నేతలను వేటాడి చంపడం సరైన పద్ధతి కాదన్నారు. సాలూర మండలంలోని రైతు వేదికల వద్ద ఆదివారం ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక మహిళలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇల్తెపు శంకర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందిస్తున్న ఈ చీరల పంపిణీ కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ముఖ్యమైందని, ఇది మహిళలకు గౌరవాన్ని అందిస్తుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, సొసైటీ చైర్మన్ అంజనార్దన్, సురేష్ పటేల్, కేజీ గంగారం తదితరులు పాల్గొన్నారు. మన గౌరవ ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ సలహాదారులైనటువంటి సుదర్శన్ రెడ్డి గారు మన జిల్లాలో కలెక్టర్ కార్యాలయంలో
నిన్ననే ఈ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే ఈరోజు మన సాలూరా గ్రామంలో సుమారు 1100 నుంచి 1200 మంది డాక్రా మహిళలకు ఈరోజు పాల్కొండ మండల కేంద్రంలోని మహాలక్ష్మి గుడి వద్ద మున్నూరు కాపు సంఘంలో ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది. కంటి ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ నవీన్ సుమారు 60 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. మోతి బిందు ఉన్న వారిని గుర్తించి ఉచితంగా శస్త్రచికిత్స నిర్వహిస్తామని డాక్టర్ నవీన్ తెలిపారు. బిర్కూర్ మండల కేంద్రంలోని 90 మంది హమాలీలు THW తెలంగాణ హమాలీ వర్కర్ యూనియన్ సభ్యత్వం తీసుకున్నారు. అలాగే ఈ సంఘంలో రాష్ట్ర వ్యాప్తంగా 70,000 మంది హమాలీలు సంఘంలో సభ్యులుగా ఉన్నారు. THW డిమాండ్ చేయడం ద్వారా 2023 ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ హమాలీ వర్కర్ బోర్డు ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతున్నా హమాలీ బోర్డు ఏర్పడలేదు. రాష్ట్ర హమాలీ యూనియన్ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ ఏర్పడి 11 సంవత్సరాలు కావస్తున్నా హమాలీలకు ఎలాంటి గుర్తింపు బోర్డు కానీ సంక్షేమ పథకాలు కానీ లేవు. ఈ సమావేశంలో రాష్ట్ర తెలంగాణ హమాలీ వర్కర్ యూనియన్ అధ్యక్షులు సామ్రాజ్యం, బిర్కూర్ మండల హమాలీ యూనియన్ భూమన్న, హనుమన్లు హమాలీ సభ్యులు పాల్గొన్నారు. బోర్డు ఏర్పాటు చేయాలనేది ఒకటి డిమాండ్ మాది. హమాలీకి సంబంధించినటువంటి భరోసా, భద్రత, గుర్తింపు కార్డులు ఇవ్వాలి. అదే పోనిచ్చి రాష్ట్రంలో ఎక్కడ చేసినా బస్తాకు ఒకటే రేటు ఉండాలి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. ధర్మపురి శ్రీనివాస్ నాకు రాజకీయ గురువు. డి శ్రీనివాస్ ఆశయాలకు అనుగుణంగా బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుంది. నిజామాబాద్ మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడిగా సంజయ్ ప్రమాణ స్వీకారంలో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. పెన్షనర్ల సేవలు అమోఘం, వారి సమస్యలు పరిష్కరిస్తా. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో గల పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ జిల్లా 3వ సభలకు హాజరై మాట్లాడిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. భీమ్గల్ మండలంలో రహత్ నగర్లో దుర్గామాత ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేసిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. బోధన్ పట్టణంలో ఘనంగా పెద్దమ్మ గుడి విగ్రహ ప్రతిష్టాపన, పాల్గొని పూజలు చేసిన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు సుదర్శన్ రెడ్డి. నిజామాబాద్ నగరంలో డిఏ ఫర్నిచర్ షాప్ను ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. తక్కువ బడ్జెట్లో నాణ్యమైన మన్నికైన ఫర్నిచర్ మా వద్ద లభిస్తుందని నిర్వాహకుల వెల్లడి. నిజామాబాద్ కలెక్టరేట్లో ఘనంగా సత్యసాయిబాబా శత జయంతి వేడుకలు, పాల్గొని సత్యసాయిబాబా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అధికారులు. నిజామాబాద్ పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సత్యసాయిబాబా శత జయంతి వేడుకలు, పాల్గొన్న అదనపు డీసీపీ బస్వారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.